వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దానికి అనుబంధంగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మేఘావృత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాలు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అవసరం లేకుండా బయట తిరగవద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షం, ఎదురుగాళ్లు ఉన్న సమయంలో చెట్టు కింద, విద్యుత్ స్తంభాల కింద లేదా భారీ హోర్డింగ్ సమీపంలో నిలబడకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అలాగే సముద్రంలో అలలు ఎత్తుగా ఎగిసే అవకాశం ఉన్నందున చిన్న పడవలతో చేపలు వేటకు వెళ్లే మత్స్యకారులు వాతావరణ పరిస్థితుల్ని గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.